బ్రేక్ న్యూస్. కుటుంబ కలహాలతో బావమరిదిని బావ హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది. నిద్రిస్తున్న బావమరిది షారోన్ ను గ్యాస్ సిలిండర్ తో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు బావ గోపి. వినుకొండకు చెందిన షారోన్ తన సోదరిని చిలుక గోపికి ఇచ్చి వివాహం చేశాడు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా బావమరిది షారోన్ బావ గోపి మధ్య కుటుంబ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి 2 రోజుల క్రితమే తన సోదరి ఇంటికి వచ్చాడు షారోన్. ఇంట్లో నిద్రిస్తూ ఉన్న సమయంలో పాత కక్షలను మనసులో పెట్టుకున్న బావ గోపి చిన్న గ్యాస్ సిలిండర్ తో షారోన్ తలపై బలంగా కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన షారోన్ ను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరుకునే లోపే షారోన్ మృతి చెందాడు. ఈ ఘటనపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్ మనం చూస్తున్నాం, ఇటు బావమర్దుల మధ్య ఇద్దరికి గొడవ జరగడంతో ఒక వ్యక్తి అయితే మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. కాబట్టి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? కుటుంబ కలహాలే దీనికి కారణమా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రశ్న. పల్నాడు జిల్లా వెలుకొండలో కుటుంబ కలహాల నేపథ్యంలో బావ చేతిలో బావమరిది హతమైన ఘటన వినుకొండ పట్టణం శృంగారపు వనంలో జరిగింది. అయితే మృతుడు ఎవరైతే పల్నాడు జిల్లాకు చెందిన వినుకొండకు చెందిన షారోన్ తన సోదరిని కోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన చిలక గోపికి గత కొన్నాళ్ళ క్రితం ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరిద్దరికి కూడా 2 సంతానం ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం క్రిస్మస్ పండుగ నేపథ్యంలో గోపి అదేవిధంగా తన సోదరి ఇంటికి షారోన్ ఇంటికి వచ్చారు. 2 రోజుల క్రితం ఇంటికి వచ్చారు పండుగ నేపథ్యం. ఈ నేపథ్యంలో గతం నుంచి కూడా బావ గోపికు బావమరిది షారోన్ కు మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి గోపి ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న షారోన్ పైన ఏదైతే మనం ఇంట్లో వాడేటువంటి సిలిండర్లు, చిన్న సిలిండర్లు ఉంటాయో గ్యాస్ సిలిండర్, దాంతో షారోన్ తలపైన మోదీ పారిపోయాడు. ఈ నేపథ్యంలో గమనించినట్టు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన షారోన్ ను స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించినటువంటి వైద్యులు అప్పటికే షారోన్ మృతి చెందినట్లుగా కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దీనికి సంబంధించిన కేసు నమోదు చేసి వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.